హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? ఈరోజు పప్పు పొంగల్ చేద్దాం రండి. ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకొని అందులో 1 గ్లాస్ బియ్యం వేసి 2 గ్లాసెస్ పెసరపప్పు వేసి బాగా కడగాలండి. తర్వాత 5 గ్లాసెస్ వాటర్ పోయాలి ఏసరికి. తర్వాత ఒక చిన్న మీడియం సైజు ఆనియన్ తీసుకొని కట్ చేసి రెండు చిన్న పచ్చిమిరపకాయలు తీసుకొని కట్ చేయాలి. ఒక చిన్న మీడియం సైజ్ టమాటా తీసుకొని కట్ చేసి కొంచెం నెయ్యి వేసి, దాంట్లో పొంగకుండా ఉంటుంది పప్పు, కొంచెం నెయ్యి వేసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టి ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. తర్వాత దింపేసి బాగా కలిపేసి అందులో సాల్ట్ వేసుకోవాలి. బాగా కలిపేసి తర్వాత స్టవ్ వెలిగించి చిన్న అది పోపు ప్యాన్ పెట్టుకొని అందులో జీడిపప్పు, అల్లం, ఎండుమిర్చి, మిరియాలు, జీలకర్ర కచ్చాపచ్చ దంచుకున్నది వేసేసి తర్వాత కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం వేగాక ఇంగు వేసి బాగా కలపాలండి. కలిపేసి బాగా వేగాక పొంగల్ వేసేసి బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక హాట్ బాక్స్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చట్నీ చేద్దాం రండి. చల్లగా అవ్వకుండా హాట్ బాక్స్లో వేసుకుంటే చల్లగా అవ్వకుండా ఉంటుంది, వేడివేడిగా తింటే బాగుంటుంది. ఇప్పుడు చట్నీకి వచ్చి ఒక స్టవ్ వెలిగించి బాండిల్ పెట్టుకొని అందులో ఒక 20 ఎండుమిర్చి వేసుకొని, ఘాటుగా ఉంటే పర్లేదు, ఇవి ఘాటు ఉండవు కాబట్టి నేను ఎక్కువ ఎండుమిర్చి వేసాను. తర్వాత కొంచెం వేగాక మెంతులు వేసి కొద్దిగా కలపాలి. తర్వాత కొంచెం జీలకర్ర వేసి వేగాక తీసి జార్లో తీసుకోవాలి, మిక్సీ జార్లో. తర్వాత టమాటాలు వేసి మంచిగా కలుపుకోవాలి. బాగా కలిపాక కొంచెం మూత పెట్టి మగ్గనివ్వాలి. మూత పెట్టి కొంచెం మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇట్లా కలుపుతూ ఉంటే అడుగును మాడకుండా ఉంటాయి. కొంచెం ఇంగు వేసి బాగా కలుపుకోవాలి. టమాటాలు ఇప్పుడు ఇలా మగ్గిపోవాలి, మొత్తం బాగా మగ్గిపోయాక ఇప్పుడు మిక్సీ జార్లోకి 4 వెల్లుల్లి, చింతపండు, టమాటాలు, సాల్టు అన్నీ వేసి చల్లారాక ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని ఇప్పుడు ఆనియన్ వేసి కలుపుకోవాలి. చట్నీలో ఆనియన్ వేసి కలుపుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్